వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేష్ రమా బ్లాగ్. సో ఈరోజు అయితే కొత్త వీడియోతో వచ్చేసాను. అదేంటి అంటే ఈ టాప్ కొంచెము ఎన్నిసార్లు స్టిచ్ చేసినా అక్కడక్కడ కుట్లు ఊడిపోతూ ఉన్నాయన్నమాట. సో ఇది కొత్తదే. సో నేను ఇది ఒక డిఐవై గా చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇలా పిల్లో కవర్ లాగా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిల్లోకి ఉన్న కవర్ కూడా నేను లక్కీ టైంలో తీసుకున్న నైటీని ఇలా చేశాను అనమాట. జస్ట్ జిప్స్ దగ్గర పోతే ఇంకా కొత్తదే కదా అని ఇలా అయితే కుట్టాను పిల్లో కవర్ లాగా. సో ఈ టాప్ ని కూడా నేను 2 పార్ట్స్ వస్తాయేమో, 2 పిల్లోస్కి వస్తాయేమో అని చూద్దాం అనుకుంటున్నాను. సో లేట్ ఎందుకు, ఇంకా దీనైతే నేను స్టిచ్ చేసేసి మీకైతే చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. నేనైతే ఇక్కడ టాప్ని కింద పరుచుకున్నాను అండ్ లెంత్ మెజర్మెంట్స్ కోసం అయితే ఆల్రెడీ ఉన్న ప్రీవియస్ పిల్లో కవర్ తీసుకున్నాను సిజర్ కట్ చేయడానికి అండ్ సూది దారం కుట్టుకోవడానికి. ఇంకా సూదికి అయితే ఆల్రెడీ దారం ఎక్కించుకొని పెట్టుకున్నాను రెడీగా. మీ దగ్గర మిషన్ ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది, ఈ సోదంతా ఉండకుండా. నా దగ్గర మిషన్ ఉంది కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కదా, ఇంకా ప్రస్తుతానికైతే నేను సూది దారంతోనే కుట్టాలి. ఇక్కడైతే నేను యోక్ పార్ట్ అంతా తీసేస్తున్నాను. మీరు చూస్తూ ఉంటే యోక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎన్ని పిన్నిస్లు వచ్చాయి కదా, బయట ఉన్నప్పుడు చిరిగిద్ది అనమాట. ఐ మీన్ బయట అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా పిన్నిస్తో పెట్టి కవర్ చేశాను. అలా కవర్ చేయలేక ఇంకా దీని అయితే పిల్లో కవర్గా కుడదాం అనుకున్నాను. ఇంకోటి కొత్త టాప్ అండ్ చాలా వైబ్రెంట్గా ఉంది కదా, నాకు అందుకే ఈ ఐడియా వచ్చింది. అండ్ మనము ఏదైనా ఇంట్లో కుట్టుకున్న బయట టైలరింగ్కి ఇచ్చిన మనకి మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మెజర్మెంట్స్ కరెక్ట్గా లేకపోతే అది బ్లౌజ్ అయినా ఎంత చెండాలంగా ఉంటుంది కదా. సో ఇంట్లో మనం పిల్లో కవర్స్ అయినా ఏదైనా మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటేనే మనకి పిల్లో అనేది పర్ఫెక్ట్ షేప్ అనేది కనిపిస్తుంది. లేకపోతే లూజ్ అయిపోయి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట మనము పడుకునేటప్పుడు, యూజ్ చేసేటప్పుడు. అండ్ ఇలా యూజ్ అవ్వని బట్టల్ని రీయూజ్ చేసే ఐడియాస్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చూస్తుంటాం కదా. మా మమ్మీ కూడా చాలా చేసేది, బట్ నేను ఉన్నప్పుడు చేసేది కాదనమాట. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు తన ఇంట్లో చేసుకునేది. నేను ఐడెంటిఫై చేసేదాన్ని, బట్ నేను క్లియర్గా చూసిందంటే అమ్మమ్మ దగ్గరే అనమాట. అమ్మమ్మ వాళ్ళు కూలికి వెళ్తారు కదా, తను ప్రతిసారి మీదకి బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోదనమాట. కొన్ని ర్యాండమ్గా అన్నిటి యూజ్ అయ్యేలాగా స్టిచ్ చేయించుకునేది. మిగతా తను కుట్టించుకున్న బ్లౌజులన్నీ ఇలా పిల్లో కవర్స్గా కుట్టించేది. అండ్ తనకి ఏదైనా పాత చీర చిరిగిపోయినట్టు అనిపిస్తే దాన్ని ఒక 3 పీసులుగా కట్ చేసి ఇంకా మొత్తం అల్లేసి దాన్ని డోర్ మ్యాట్గా కూడా చేసేదన్నమాట. నేను అమ్మమ్మ దగ్గర ఈ థింగ్స్ అని చాలా చూశాను అనమాట. అండ్ ఇక్కడ నేను వీడియోలో వచ్చేసి ఎలా కుట్టు వేయాలో చూపిస్తున్నాను అనమాట. మనము మనము పిల్లోది అనేది తీసి పెడుతూ ఉంటాం కదా వాష్ చేసేటప్పుడు. సో ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది చాలా స్టిఫ్గా స్ట్రాంగ్గా మనం కుట్టుకుంటేనే ఊరికే ఊడిపోకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను ఎలా కుట్టు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందో. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే దారము సేమ్ కలర్లో తీసుకున్నాను కదా, అందుకే కుట్టు అనేది మీకు క్లియర్గా కనిపించట్లేదు. యాక్చువల్లీ నేను కూడా మామూలుగానే కుట్టు వేసేదాన్ని అనమాట. బట్ మా డాడీ ఒకసారి చెప్పారనమాట, ఇలా కుట్టు వేస్తే ఎక్కువ రోజులు ఉండదు, ఊరికే ఊడిపోతుంది అని. ఇప్పుడు నేను వీడియోలో వేస్తున్న కుట్టు అయితే నేర్పించారు. డాడీకి కొంచెం మిషన్ అయితే వచ్చు, తను చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉండేవాడు అనమాట. ఇంకా తన డైలీ ఎసెన్షియల్స్కి ఇంకా అందరినీ అడగకుండా హోటల్లో వర్క్ చేయడము, ఇలా మిషన్ దగ్గర వర్క్ చేయడము, ఇంకా మిషన్ నేర్చుకున్నాడు అనమాట. షర్ట్స్, బ్లౌజెస్ కూడా కుడతాడు, బట్ అంత పర్ఫెక్ట్గా కాదు, మర్చిపోయారనమాట. తానే చెప్పాడనమాట ఇలా వేస్తే ఎక్కువ రోజులు వస్తుందని. అండ్ నేను ఇక్కడ బాటంలో వచ్చేసి ఫోల్డ్ చేసి కుడుతున్నాను. కొంచెం లెంత్ ఎక్కువ అయినట్టు అనిపించింది నాకు, అందుకే ఫోల్డ్ చేసి కుడితే ఇంకా స్టిఫ్గా అనేది ఉంటుంది అనమాట మనకి బేస్ అనేది. సైడ్కి ఏంటి అంటే ఆల్రెడీ టాప్ కదా, దానికి ఓవర్లాక్ వచ్చింది. ఇంకా నేనైతే ఇక్కడ ఎండ్ పాయింట్ కూడా వేస్తున్నాను అనమాట. మనకి స్టార్టింగ్ పాయింట్ ఎంత ముఖ్యమో ఎండ్ పాయింట్ కూడా అంతే ముఖ్యం కదా. ఇక్కడ నేను ఎలా వేయాలో చూపిస్తున్నాను అనమాట, చూడండి. ఇక్కడ వీడియోలో నేను ఇద్దరు పర్సన్స్ని మెన్షన్ చేశాను అనమాట. నేను వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి టిప్స్ నేర్చుకున్నానో వాళ్ళిద్దరు ఎవరో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కూడా నేను చెప్పిన పాయింట్స్కి రిలేట్ అయ్యింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాము ఎంతమంది రిలేట్ అయ్యారో, ఎంతమంది వచ్చారో. అండ్ నేను ఇక్కడ నోట్తో కట్ చేస్తున్నాను కదా, నాకు కొంచెం వియర్డ్గా అనిపించి అందుకే నవ్వుతున్నాను అనమాట. అండ్ పిల్లో కవర్ ఒక్కటే కాదు, నాకు యూజ్ అవ్వని బట్టలతో నేను డోర్ మ్యాట్స్, కిచెన్ టవల్స్ ఇలా అన్నీ యూజ్ చేస్తాను అనమాట. దీనికి మంచి రీచ్ వస్తే డోర్ మ్యాట్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే మన పిల్లో కవర్ రెడీ అయిపోయింది. ఇంకా పిల్లోకి అయితే వేసి చూద్దాం అనమాట ఎలా ఉంటుందో. నాకు తెలిసి ఫిట్టింగ్ అనేది బాగా వచ్చిందనమాట. చూసారు కదా, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇంకా నేను చెప్పాను కదా మీకు, క్లాత్ ఉంటే ఇక్కడ మీరు డోరీస్ కూడా కట్టుకోవచ్చు, ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా అయితే ఒకటి కుట్టేసాం కదా, ఇంకోటి కూడా కుడదాము. యాక్చువల్లీ నా దగ్గర నేను మీషోలో ఈ టాప్ తీసుకున్నాను అనమాట. దీన్ని కూడా ఇలా కన్వర్ట్ చేద్దాము అనిపించింది. సో చేస్తే వీడియో చేసి పెడతాను.
ఇక్కడైతే మన సెకండ్ పిల్లో కేస్ కూడా రెడీ అయిపోయింది. ఇవైతే మన పిల్లోస్కి వేసి చూద్దాము ఫిట్టింగ్ అంతా ఎలా ఉందో. నాకు తెలిసి చాలా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో 1 2 3 అండ్ గో. చూసారు కదా ఎంత మంచిగా ఉందో. నాకు అది చాలా నచ్చింది. ఆ కలర్ అయితే చాలా చాలా నచ్చింది అనమాట. మనం ఏదైనా ఒక చిన్న థింగ్ చేసి పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక యూజ్ అవ్వని టాప్తో ఇంత మంచిగా పిల్లోస్ కుట్టాను కదా, నాకు చాలా నచ్చింది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే, ఇంకో మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.